सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर पार्लियामेंट कांग्रेस पार्टी के एमपी उम्मीदवार चल्ला वंशीचंद रेड्डी इस माह की 19 तारीख को पर्चा नामजदगी दाखिल करेंगे और इस नामजदगी के मौके पर मेहमान खुसूसी की हैसियत से तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी शिरकत करेंगे। इसकी इत्तला महबूबनगर कांग्रेस पार्टी सदर और देवर खदरा रुकन असम्बली जी मधुसूदन रेड्डी ने महबूबनगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में मुनाक़िदा सहाफती कॉन्फ्रेंस से बात करते हुए दी। मधुसूदन रेड्डी ने कहा कि इस महीने की 19 तारीख बरोज़े जुमा सुबह 10 बजे महबूबनगर पार्लियामेंट कांग्रेस पार्टी के एमपी उम्मीदवार चल्ला वंशीचंद रेड्डी पर्चा नामजदगी दाखिल करेंगे। नामजदगी से कबल सुबह 9 बजे मिट्टूगड्डा से एक बहुत बड़ी रैली निकाली जाएगी और 10:30 बजे तेलंगाना चौराहे पर कॉर्नर मीटिंग का इनेकाद किया जाएगा। इस मौके पर मेहमान खुसूसी की हैसियत से चीफ मिनिस्टर रेवंत रेड्डी शिरकत करेंगे। मधुसूदन रेड्डी ने जिला कांग्रेस की सफ़ों, कारकुनान और आवाम से हजारों की तादाद में आकर नामजदगी के प्रोग्राम को कामयाब बनाने की अपील की। उन्होंने इस मौके से ऐलान किया कि 15 अगस्त से पहले एक ही वक्त में 69 लाख किसानों को 2 लाख रुपए की कर्ज माफ़ी दी जाएगी। पार्लियामेंट इलेक्शन कोड की वजह से कर्ज माफ़ी का अमल रुक गया है। उन्होंने कहा कि जब से कांग्रेस इख्तियार में आई है, इन वादों को अमली जामा पहनाने के लिए जिद्दोजहद कर रही है जो आवाम से वादे किए गए थे। इंतखाबी ज़ाब्ता ख़त्म होने के फ़ौरन बाद जो वादे किए गए थे उन पर अमल किया जाएगा। जो गरीब बेघर हैं उन्हें इंदिरम्मा घर देंगे। उन्होंने कहा कि कल नारायणपेट में इजलास के जोश खरोश को देखकर उम्मीद जाहिर की कि महबूबनगर एमपी उम्मीदवार चल्ला वंशीचंद रेड्डी की भारी अक्सरियत से कामयाबी यकीनी है। इस सहाफती कॉन्फ्रेंस में टीपीसीसी के सरकारी तर्जुमान गाल रेड्डी हर्षवर्धन रेड्डी, जिला कांग्रेस जनरल सेक्रेटरी सिराज खादरी, जिला कांग्रेस मुहिम सेक्रेटरी बेनहर, गट्टू वेंकट रेड्डी, देवेंद्र नायक और दीगर मौजूद थे। నామినేషన్ కార్యక్రమం ఉంటది। ర్యాలీ మెట్టుగడ్డ నుంచి ర్యాలీ ప్లాన్ చేస్తా ఉన్నాం। ఆ నుంచి ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత తెలంగాణ చౌరస్తాలో పబ్లిక్ మీటింగ్ కూడా కార్నర్ మీటింగ్ పబ్లిక్ మీన్స్ కార్నర్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్గా ఇక్కడికి వస్తూ ఉన్నారు। ఆయన అధ్యక్షతన ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం। హరీష్ రావు అనే వ్యక్తి అరిగిపోయిన రికార్డు ఏం మాట్లాడుతుంది తెలుసు కదా। అరిగిపోయినాక ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రజలు వాళ్ళని బండకేసి కొట్టి బుద్ధి చెప్పినా కూడా సిగ్గు లేకుండా చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు చూస్తూ ఉన్నారు। ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలు, వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఒకటి కాదు, వందలు కోకొల్లలు రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఈరోజు బిల్లారంగాలు మళ్ళా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు। ఏదైనా మైక్ దొరికితే చాలు వాళ్ళు మాట్లాడడం తప్ప చేసేది ఏం లేదు। అది ఈరోజు 6 గ్యారెంటీలల్లో ఆరోగ్యశ్రీ అమలైతా ఉంది। అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా, చాలా సౌకర్యవంతంగా చేస్తూ ఉన్నారు। ఇప్పటిదాకా మాకున్న సమాచారం 35 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసిర్రు। ఈరోజు ఘనంగా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం। అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కూడా అమలు అవుతా ఉంది। ఇండ్ల విషయము మేము ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు చెప్పినామో ఆ ఇండ్ల విషయం కూడా చాలా స్పష్టంగా ఆల్రెడీ కోడ్ అయిపోయినప్పుడే ఇండ్లు శాంక్షన్ చేసిర్రు। ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం। ఇన్ని చేస్తూ ఉన్నాము। రైతుల రుణమాఫీ గురించి కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పడం జరిగింది। మేము చాలా స్పష్టంగా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది, హామీ నెరవేరుస్తామని నిన్న చాలా స్పష్టంగా డేట్తో సహా చెప్పిండు। ఆగస్ట్ 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నామని। మరి కళ్ళు లేని కబోదులు ఏదో బురద చల్లాలి, ఏదో బట్టగాల్చి మీదేయాలి। కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది, ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు। ప్రజాపాలన ఈరోజు ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి ఎప్పుడూ ఉంటున్నాడు। అవన్నీ తట్టుకోలేక మాకు వస్తున్న ఆదరణను, ముఖ్యమంత్రి గారికి వస్తున్న ఆదరణ, మన ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, ఒక తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ భారతదేశంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। వివిధ రాష్ట్రాలు అరే తెలంగాణ మోడల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు। ఈరోజు ఇంతకుముందు గుజరాత్ ఏదైతే మోడల్ అని చెప్పారో గుజరాత్ను తలదన్నే విధంగా ఈరోజు గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడలు, తెలంగాణ వైబ్రెంట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని వివిధ రాష్ట్రాల వేరే రాష్ట్రాలలో కూడా ఫాలో అవుతూ ఉన్నారు। ఇవన్నీ తట్టుకోలేక ఈరోజు కళ్ళు లేని కబోదులు, దుర్మార్గులు, దోపిడీదారులు కూడా మా గురించి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు హరీష్ రావు అనే తోడు, అదేవిధంగా కేటీఆర్ అనే తోడు ఏం దోపిడీ చేశారు, ఏ విధంగా దుర్మార్గాలకు పాల్పడినట్టు, ఏ విధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి లాగే ప్రయత్నం చేసిరో
వాళ్ళకి తెలుసు. సో అవన్నీ కప్పిపుచ్చుకోనికే ఈరోజు ఇన్ని గ్యారెంటీలు అమలు అవుతా ఉన్నాయి. ఇది ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలు ఏమి ఇబ్బందులు లేరు. మేము వేడిపోయినా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. నేను యాజ్ ఎమ్మెల్యేగా ప్రతిరోజు నియోజకవర్గంలో తిరుగుతున్నా. ప్రజలు మమ్మల్ని అడుగుతా, మమ్మల్ని చాలా సంతోషంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఏంటంటే అన్న మాకు పెన్షన్లు రేషన్ కార్డులు కూడా సమయానికి ఇవ్వాలని చెప్పేసి. సో ఆల్రెడీ మేము దరఖాస్తులు తీసుకున్నాం. ప్రజాపాలన పెట్టి దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులని స్క్రూటినీ చేసి ఆన్లైన్ చేసి పెట్టినాం. ఎలక్షన్స్ తర్వాత మిగతా విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అందియబోతా ఉన్నాం. సో కాబట్టి దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ప్రజలు మా పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉందని చెప్పేసి సర్వేలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు ఈ పాలమూరు ముద్దుబిడ్డ. పాలమూరు మీద ఉన్న అభిమానంతో పాలమూరుకు వస్తూ ఉన్నారు. సొంత గూటికి సొంత ఊరికి రావడంలో ఎన్నిసార్లు వచ్చినా తప్పులేదు. కాబట్టి గతంలో మీరు చూసిరు, కేసీఆర్ గారు 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి కరీంనగర్ పోతుండే. మరి ఆయన సంసారమే కరీంనగర్లో చేసిండు. ఆయన సొంత జిల్లాలనే ఉండకమే ఆడుంటున్నాడు ఫామ్ హౌస్ కట్టుకొని. మరి అప్పుడు ఏమనని వ్యక్తులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు పని మీద వస్తున్నాడు. చాలా సంతోషిస్తున్నారు. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఏదో మంచి పని చేయడానికి మహబూబ్నగర్కి వస్తూ ఉన్నారు. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు పెద్ద ఎత్తున సొంత జిల్లాకు. సో దాని విషయంలో ముఖ్యమంత్రి గారికి భయం. ముఖ్యమంత్రి ఈడికి వస్తున్నాడు, హైదరాబాద్ పోతున్నాడు, వేరే జిల్లాలకు కూడా పోతున్నాడు. రేపు భువనగిరిలో కూడా నామినేషన్ కార్యక్రమానికి పోతూ ఉన్నాడు. సో మాకు ఓటమి గురించి మాకు ఆలోచన లేదు, మాకు ఓటమి భయమే లేదు. మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మొన్నటి వరకు 1 లక్షతో గెలవబోతా ఉన్నామని చెప్పినాం. ఈరోజు చెప్తా ఉన్నా, మినిమం 2 లక్షల మెజార్టీతోన ఇక్కడ చల్లా వంశీచంద్ర రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. సో ఈరోజు 2వ ప్లేస్కు 3వ ప్లేస్కు ఆ 2 కుమ్మక్కై పోటీ పడుతున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాయి తప్ప మాకు వాళ్ళు ఎక్కడ కూడా మాకు దరిదాపుల్లో కూడా లేరు. ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దరిదాపుల్లో కూడా లేరు. మేము 2 లక్షల మెజార్టీతోన ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి గారు ఇక్కడ గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ.